సంస్థ ఆద్యులు మొట్టమొదటిగా ఏ రోజు వచ్చిందో ఆలోచన ఈ సంస్థ అధ్యక్షులు గంగపట్ల సురేంద్ర గారు సంయుక్త సేవా సంస్థను స్థాపించాలి, మహిళలకు ఉపాధి కల్పించాలి, ఈ కుట్టి శిక్షణ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన రావాలి. ఆ ఆలోచనను పెద్దలు డాక్టర్ రవికుమార్ గారు, మన ప్రసన్న గారు, ఇంకా పెద్దవాళ్ళంతా కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకొని దీనికి ఆర్థికంగా చేయూతనిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక్కటే లక్ష్యం, సగటు జీవన ప్రమాణం మెరుగుపడాలి, ప్రతి స్త్రీ కూడా ఆర్థికంగా బలపడాలి. అచ్చ వేణిని స్నానం చేస్తారా? చేయగలరా? స్ట్రీట్ ఆన్సర్. చల్లని చేస్తావా? అందరూ వేణికి ఏం చేస్తారు? చన్నీళ్ళకు. అలాగే కుటుంబంలో ఉండేటువంటి సభ్యులందరికీ కూడా జీవన ప్రమాణం మెరుగుపడాలి అంటే ఆర్థికంగా బలపడాలి. తిండి కానివ్వండి, బట్టలు కానివ్వండి, ఇల్లు కానీ ఏర్పరచుకునే ఉద్దేశంతో ఈ కుట్టి శిక్షణ కేంద్రాన్ని సురేంద్ర గారి ఆలోచనను డాక్టర్స్ అందరూ కూడా బలపరిచారు. దాంట్లో భాగంగానే ఎంతోమంది గొప్ప గొప్ప దాతలందరూ కూడా మన సంస్థ బాగా పనిచేస్తున్నది, మేడం గారు బాగా నేర్పిస్తున్నారు, శిష్యులు బాగా నేర్పించుకుంటున్నారు, మనం పెట్టిన రూపాయ వేస్ట్ కాలేదనేటువంటి సంకల్పం కలిగింది. కాబట్టి ఇవాళ వాళ్ళందరూ కూడా పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బర్త్డేనో, మ్యారేజ్ డేనో, లేదా పెద్దవాళ్ళు కాలం చేస్తే వాళ్ళ జ్ఞాపకార్థంగానో వాళ్ళు ముందుకు వచ్చి గబా సంయుక్తకి ఇస్తే మనకు బాగుంటుంది, సాటిస్ఫాక్షన్, రూపాయి వేస్ట్ కాదనేటువంటి సంకల్పం. రోజు ప్రముఖమైనటువంటి ప్రధానంగా మన సంయుక్త సేవా సంస్థలో ప్రముఖమైన దాత శ్రీ గౌరవనీయులు శాంతివర్ధన్ గారు, వాళ్ళ మదరు విజయలక్ష్మి మేడం గారి యొక్క జ్ఞాపకార్థముగా ఈ మన సంయుక్త సేవా సంస్థకు ఒక కుట్టు మిషన్ వితరణ చేయడానికి ముందుకొచ్చారు. ఇది మంచిదే కాదా? గివ్ క్లాప్. దాంట్లో భాగంగా శిరీష అనేటువంటి అమ్మాయికి ఈ కుట్టు మిషన్ను శాంతివర్ధన్ గారు ఇచ్చినటువంటి కుట్టు మిషను వాళ్ళ తల్లి విజయలక్ష్మి గారి జ్ఞాపకార్థంగా ఈ కుట్టి శిక్షణకు సంస్థలో ఉండేటువంటి శిరీష అనే అమ్మాయికి ఈరోజు వితరణ చేయడం జరుగుతుంది. అది కూడా గౌరవనీయులు మన సంస్థలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆశీస్సులతో వాళ్ళ ముందు ఈ యొక్క కుట్టు మిషన్ను ఆ బిడ్డకు వితరణ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా ఒకటి చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను, ఎక్కువసేపు కాకుండా. ప్రజలందరూ కూడా వాళ్ళ బర్త్డే ఫంక్షన్ జరిగినప్పుడు కానివ్వండి, లేదా ఎవరైనా కాలం చేసినప్పుడు కానివ్వండి, ఏ ఫంక్షన్ అయినా సరే, వాళ్ళ పెద్దల జ్ఞాపకార్థం కానివ్వండి, బిడ్డలు పుట్టినరోజు పండుగ కానివ్వండి, ఒక మ్యారేజ్ జరిగింది కానివ్వండి, ఏ సందర్భంలో సరే ఒక మంచి విషయం కానీ ఏ విషయం జరిగినా సరే ఈ యొక్క సంస్థకు మీరు ఒక రూపాయి ఇచ్చినా సరే ఒక మంచి ఆ డబ్బు సద్వినియోగం అవుతుంది. కుట్టు మిషన్ కేంద్రానికి వస్తువులు, తిండి చెప్పులు కానివ్వండి, బియ్యం కానివ్వండి, చిల్లర సరుకులు కానివ్వండి, ఆహార పదార్థాలు కానివ్వండి, అది క్యాష్ రూపాయి మిషన్ తీసేయడం కానివ్వండి, ఏ రకంగా మీరు సహాయం చేసినా కూడా వాళ్ళ ఆత్మ తృప్తి పడుతుంది, ఆ బిడ్డలు సంతోషపడతారు. మీరు ఇచ్చినటువంటి వస్తువులు సద్వినియోగం అవుతాయి, మీరు ఇచ్చే రూపాయి సద్వినియోగం అవుతుంది, మీరు ఇచ్చిన మిషన్ కూడా కఠినమైనటువంటి పేదవాళ్ళకి అందుతుంది. కాబట్టి మీరందరూ కూడా దాతలందరూ కూడా మహాతృప్తి చెందని మేము సంయుక్త సేవా సంస్థ తరఫున, పెద్దల తరఫున, డాక్టర్ సురేంద్ర గారి తరఫున ఖచ్చితంగా చెప్పగలను. అవునా కాదా? అందరూ కూడా మీరు ఇరుగు పొరవాళ్ళు చెప్పండి. సంయుక్త సేవా సంస్థలో ఉన్న బిడ్డలు చేర్చినట్లయితే ఉచితంగానే ఎంత క్యాష్ తీసుకుంటున్నారు? డబ్బులు లేకుండానే ఫ్రీగా నేర్పిస్తున్నారు. ఒక 3 నెలల కోర్సును వాళ్ళే మిషన్ ఇస్తున్నారు, ధరం ఇస్తున్నారు, సూదులు ఇస్తున్నారు, చక్కగా నేర్పిస్తున్నారు. మీరు చక్కగా విద్య నేర్చుకొని నిలబడాలని మా లక్ష్యం, ఇంకేం లేదు. మీరైనా 10 రూపాయలు ఇచ్చేటప్పుడు ఇరుగుపూరు వాళ్ళు చెప్పేసి ఎక్కువ మంది ఇక్కడ విద్యార్థులుగా చేర్పించి మీరు శిక్షణ పొంది మేము లాస్ట్లో సర్టిఫికేట్స్ ఇస్తాము. మేడం గారు ఇక్కడ శిక్షణ పొందిన మీకు అందరికీ శుభాభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా సురేంద్ర గారితో నాకు పరిచయం సంస్థ స్థాపించినప్పటి నుంచి ఉంది. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, మామూలుగా చిన్న విషయాలకి కొన్ని రోజులకి ఏదైనా ఒకటి ప్రారంభించి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం, ఎందుకంటే అన్ని వ్యయ ప్రయాసాలు ఉంటాయి. అటువంటిది 2015 నుంచి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తూ, ముఖ్యంగా కరోనా టైంలో ఎవరికెవరు భయపడి ఎవరికైనా ప్రాణం అంటే భయమే, ఎవరికి వాళ్ళు ఇళ్లల్లో ఉన్నారు. ఆ టైంలో కూడా నేను అప్పుడు విజయవాడలో ఉండేవాడిని. కార్యక్రమాలకు సంబంధించిన చూస్తే ఆశ్చర్యం వేసింది అనమాట. అన్ని వనరులు ఉండి చేయగలిగిన ఉండి మనమే చేయలేకపోతుంటే ఒక సామాన్యుడై ఉండి ఈ సురేంద్ర అసలు ఎంత గొప్పగా చేస్తున్నాడు. ఇంతకంటే అసలు హ్యాట్స్ ఆఫ్. అంటే మనం గుండెల నిండుగా అతన్ని హత్తుకోవాల్సినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి
అన్నిటికంటే ముందు ఏంటంటే అసలు ఆయన్ని ఎవరైనా ఇంట్లో కానీ సపోర్ట్ లేకపోతే మనం ఏమైనా చేయగలమా? ఇంట్లో వాళ్ళు లాగారనుకోండి, నీకెందుకయ్యా, ఒక పక్క దేశంలో అందరూ చచ్చిపోతుంటే నువ్వెందుకు పరిగెత్తావు, నీకేమని అయితే మా పరిస్థితి ఏంటని అంటారు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆయనకి ఎంత ఇది ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చి ఆయన వెళ్తుంటే ఆయన ఇంకా కొంచెం ఎంకరేజ్ చేశారంటే వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మిస్సెస్ కానీ వాళ్ళ పాప నాకు బాగా పరిచయము, బిడ్డ మొదటి నుంచి నాకు బాగా తెలుసు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకి ఎన్నో వనరులు ఉండి చేయగలిగినటువంటి వనరులు ఉండి కూడా చేయలేని వాళ్ళు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఎన్నో వ్యయప్రయాసాలు కూర్చి కంటిన్యూస్గా చేసుకుంటూ దాతల సహకారం తీసుకుంటున్నారు. కానీ దాన్ని చేయగలిగినటువంటి అంటే చిత్తశుద్ధితో చేయగలిగినటువంటి మనస్సు కూడా ఉండాలి. ఆ కార్యక్రమాలు చేస్తున్నందుకు మరొక్కసారి సురేంద్రకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతూ, ఈ కుట్టు మిషన్లో ఉచిత నేర్పించడం అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. అవసరమైన వాళ్ళకి కావాలంటే ఆ నెలకు కావాల్సినటువంటి వస్తువులు ఇవ్వటమో, లేకపోతే ఏదైనా బాగాలేకపోతే ఒక 100 రూపాయలు, 1000 రూపాయలు, 5000 ఇవ్వటం అక్కడికి అయిపోతుంది. అలా కాకుండా పర్మనెంట్గా ఒక ఉపాధి కల్పించడానికి వచ్చినటువంటి మంచి ఆలోచన ఇది. ఎక్కడైనా చూసామంటే ఇంట్లో ఫైనాన్షియల్గా కానీ ఎవరైనా లేడీస్ కన్నా వాళ్ళకి కానీ సంపాదించడం కానీ మొదలుపెట్టారంటే ఆ ఇల్లు చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి కష్టం తెలుసు, ప్రతి రూపాయి విలువ తెలిసినటువంటిది ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది జనరల్గా. మగవాళ్ళు బయట కొంచెం ఖర్చు పెట్టాలి ఆ మనస్తత్వం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి నేర్చుకొని రేపు మీరు జీవితంలో వాటిని ఆ డబ్బులు జాగ్రత్తగా చేసి మీ పిల్లలకి కానీ ఉపయోగపెట్టుకొని వాళ్ళని మంచి ఉన్నత స్థితికి తీసుకురాగలిగినప్పుడు డెఫినెట్గా చాలా ఆనందంగా ఉంటుంది. అలాంటి కార్యక్రమానికి ఒక రోడ్డు వేసినటువంటి సురేంద్రకి మరొక్కసారి అభినందనలు తెలుపుతూ, మాకు నేను చేసేది చిన్న సహాయమే, కానీ ఆయన చేస్తున్నది చాలా పెద్ద ఒక లీడర్గా ఆయన తీసుకొని ఈ మొత్తం ఈ కార్యక్రమాలన్నింటినీ మానిటర్ చేస్తూ అన్నింటినీ చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి మరొకసారి అందరికీ మనం చేస్తూ, దీని ద్వారా మీరందరూ మీ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోగలిగితే అంతకంటే ఆనందం అతనికి ఉండదు, మాకు ఉండదు. నమస్తే. అంటే చాలా కార్యక్రమాలు చేస్తుంటాడు, కానీ అతను తృప్తినిచ్చే కార్యక్రమం ఏంటి అంటే మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రం అనేటువంటిది అతని డ్రీము దాదాపుగా నెరవేరుతూ ఉంది. అతని డ్రీమ్కి ముఖ్యంగా మీ సహకారం అవసరం. ఎందుకంటే కుట్టు శిక్షణకి మగవాళ్ళు ఎవరు రారు. కాబట్టి వచ్చినటువంటి ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా శిక్షణ తీసుకొని జాగ్రత్తగా వెళ్తే అతనికి ఆనందం ఇంకా ఎక్కువ. నేను ఒక అమ్మాయి కథ చెప్తాను. జల్దంకి వాళ్ళది 2 కూతుళ్ళు. వాళ్ళ నాన్న తాగుపోతుంది. తాగేసి రోజు రావడం, ఇంట్లో పట్టడం కూడా ఉంటుంది. ఆ తర్వాత ఈ ఇద్దరిని బడి పంపిస్తామంటే ఈ అమ్మాయి చదువు మానేసింది. ఎందుకంటే కుటుంబ పరిస్థితులు అట్లా ఉన్నాయి, చదువుకోలేకపోయింది. 7 దాకా చదివి ఆపేసింది. తర్వాత వాళ్ళ నాన్న చనిపోయాడు. తర్వాత కొంతకాలానికి వాళ్ళ అమ్మ చనిపోయింది. ఆ అమ్మాయి కుట్టు నేర్చుకొని జీవనోపాధి వాళ్ళ చెల్లి చదివించింది. తర్వాత ఇంట్లో చిన్నగా మ్యారేజ్ అయింది. అతనికే సంపాదన లేదు. అతను కూడా బియ్యం వ్యాపారం చేసుకుంటాడు. ఇంటికి ఒక కట్ట ఇచ్చాను, కట్ట 10 రూపాయల లెక్కన తీసుకుంటున్నాడు. అట్లాంటి సంసారంలో దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి ఆ కుటుంబం మీదే ఆధారపడి ఈరోజు తన బిడ్డలు 2 కొడుకు కూతుర్ని కాలేజ్ చదివిస్తూ ఉంది. కొడుకుని నెల్లూరు నారాయణ చదివిస్తుంది. కేవలం కుట్టు మిషన్ మీదే ఆధారం అన్నమాట. కాబట్టి ఇంత చంద్రశేఖర్ సార్ చెప్పినట్టు ఆడవాళ్ళకి ఉపాధి అనేటువంటి చాలా అవసరం. ఈరోజు ఆ కుట్టు అనేది నేర్చుకున్నందువల్ల ఈరోజు అమ్మాయి జీవితం హ్యాపీగా ఉంది. ఇప్పుడు చీటీలు వేస్తుంది. ప్రసన్న లక్ష్మి అమ్మాయి పేరు. ఇక్కడ మన పెద్ద రోడ్డు ఉంది కదా, వెంగళనగరం ఇటు వచ్చే రోడ్డు, ఆ రోడ్లోనే బోర్డు కూడా కనిపిస్తుంది, ప్రసన్న లక్ష్మి కుట్టు సెంటర్ కుట్టు అని. ఈరోజు చాలా హ్యాపీగా అమ్మాయి జీవితం ఉంది. ఇది వైకుంఠపురంలో ఉన్న రోడ్లు అంతకుముందు. ఇప్పుడు వాడిగింట్లో ఉన్నారు. 4000 బాడీ పెట్టుకొని పిల్లలు చదివించుకుంటా కేవలం కుట్టు మీద ఆధారమే, ఇంకా వేరేది లేదు. వాళ్ళ భర్త సంపాదించేది, వాళ్ళేం గవర్నమెంట్ నౌకరి కాదు. కానీ ఇట్లాంటి జీవితాలు చాలా ఉంటాయి. ఎందుకంటే మగపిల్లలు ఒక రకంగా, ఆడపిల్లలు ఒక రకంగా చూసేటువంటి సమాజంలో ఇంకా పేదరికంలో ఉన్నటువంటి స్థితిలో ఆడపిల్లలు ఎక్కువ చదివించాలంటే భయపడతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టంగా ఉంది.
నేనంటే ఒక అమ్మాయి ప్రేమించలేదని చెప్పి గొంతుకు వచ్చేటప్పుడు వాళ్ళంతా గాయాలు. అమ్మాయి హాస్పిటల్లో ఈరోజు తలకాడుతుంది ఆ పిల్ల. కానీ బయట పంపించాలంటే భయపడుతున్నారు ఆడపిల్లలు. అటువంటి స్థితిలో చదివించాలంటే పెద్దగా చదువు చదివించాలంటే ఇంటర్మీడియట్ దాకా చదివించి ఇంటర్మీడియట్ చదివించడం చాలా గొప్ప. 10th క్లాస్ తర్వాత మన ఇళ్ళ పక్కన ఉంటారు స్కూలు. 10th క్లాస్ మన అంజేదానికి బాగా తెలుసు. ఎందుకంటే ఆ పురుషుల స్కూల్లో పెద్ద తర్వాత చదివిన వాళ్ళు ఎవరు ఉండరు. చాలా తక్కువ మంది ఎడ్యుకేటెడ్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం పిల్లలు చదివించుకుంటున్నారు. మిగతా వాళ్ళంతా ఇళ్ళ కాడనే ఉంటున్నారు. అటువంటి సందర్భంలో చదివించలేని పరిస్థితుల్లో ఉన్న సమాజ పరిస్థితుల్లో వాళ్ళకి ఆధారం ఏంటంటే ఆల్టర్నేట్ చూస్తే కుట్టు ఒకటే. ఇంకా మనకే పెద్ద ఫ్యాక్టరీలు లేవు. చెన్నై మాదిరిగా రకరకాల ఫ్యాక్టరీలు పోవాలంటే ఇక్కడ ఉండేది కుట్టు నేర్చుకుంటే ఏదో జీవనోపాధి జరుగుతుంది. కుట్టు కూడా ఈరోజు మనం అనుకుంటున్నా కానీ ఒక చిన్న పావడాగా జాకెట్ కుడితే 400 తీసుకుంటారు. ఇప్పుడు ఫుల్ దాన్ని కుడితే మా పాప కుట్టిస్తున్నాము 600 తీసుకుంటుంది. కాబట్టి రోజు 2 డ్రెస్సులు కుట్టుకున్నా మనం సరిపోతుంది. కాబట్టి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఇప్పుడు సార్ చెప్పినట్టు ప్రసాద్ సార్ చెప్పాడు, ఏదైనా కుట్టినప్పుడు అది దారం లూజ్ అయ్యి బట్టలు లాగేస్తూ వచ్చేటట్టుంటే అక్కడికి ఎవరు రారు మళ్ళీ అని. కాబట్టి కుట్టు అనేటువంటి పర్ఫెక్ట్గా కరెక్ట్గా స్టిచ్చింగ్ ఇటువంటివన్నీ నేర్చుకొని ఇంకా మెళకువలు నేను టీచర్ని అయినా కూడా రేపు క్లాస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈరోజు చదువుకుంటాం. అంటే ఇంకొంచెం కొత్తగా మనం ఎట్లా చెప్పగలము అని. అట్లే మీరు కూడా ఈ కుట్టు శిక్షణలో నేర్చుకున్న తర్వాత ఇంకా మెరుగ్గా ఇంకా ఏమన్నా డెవలప్మెంట్స్ ఉన్నాయి దీంట్లో. రకరకాలుగా డిజైన్ ఈరోజు డిజైన్ జాకెట్స్ అని ఉన్నాయి. మీకు తెలుసు, పెళ్ళిళ్ళకి తుకులేసి రకరకాల జాయింట్స్ వేసి కుడతారు. చాలా 4,000 5,000 రూపాయలు కూడా తీసుకుంటారు జాకెట్లకి. అట్లాంటి టెక్నిక్స్ ఇంకా కొత్తగా ఉంటాయి. అట్లాంటి నేర్చుకున్నట్లయితే మన లైఫ్ చాలా బాగుంటుంది. మేము సురేంద్ర పరిచయం కాకముందు నుంచి చంద్రశేఖర్ సారు, అంజయ్ మేమంతా జనవిజ్ఞాన దగ్గరలో ఉండేవాళ్ళం. సార్ కూడా చాలా మా కోఆపరేషన్గా ఉండేవాడు. అప్పుడు అక్కడి నుంచి తన సురేంద్ర పరిచయం అయిన తర్వాత ఈ సురేంద్ర యాక్టివిటీస్ సార్ చెప్పినట్టు చాలామందికి డబ్బులన్నీ చేయాలనిపిస్తుంది, చేయలేరు. చాలామంది డబ్బులు లేని వాళ్ళు చేయాలనిపిస్తే చేయలేకపోతారు. డబ్బులు లేక ఈ కార్యక్రమాన్ని ఒక ఆటో నడుపుకుంటూ చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం నిజంగా. గ్రామంలో ఎంతోమంది ఉన్నారు, కానీ సురేంద్ర స్వచ్ఛత సంస్థ అంటే దానికి ఒక బ్రాండ్ అన్నమాట. ఎందుకంటే నిజాయితీ ఉంటుంది, ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటుంది. మంచి కార్యక్రమం. అసలు కొంతమంది కొంతకాలం చేసిన తలిసిపోతారు, ఇతనికి అలుపు రాదు. విచిత్రం ఏంటంటే చేసే కొంది ఇంకా చేయాలంటాడు. ఒకరోజు 1000 మందికి అన్నదానం కార్యక్రమం పెట్టాడు. సార్ రండి మీరు కూడా అన్నాడు. సరే అని చెప్పి బుడంగొట్ట గిరిజన కాలనీ కదా పోయిద్దాం అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అక్కడి నుంచి చిరుకట్ట తీసుకెళ్ళాడు, అక్కడి నుంచి ఇంకో సంఘం తీసుకెళ్ళాడు, అక్కడి నుంచి ఇంకో సంఘం తీసుకెళ్ళాడు. అప్పుడు 1:30 అయింది టైము. ఇంకా ఇంట్లో సురేంద్ర అంటే ఇంకా ఇటు ఒక్కసారి నాకు ఓపిక లేదా, నాకు ఆకలి వస్తుంది, షుగర్ పేషెంట్ని, నేను వెళ్ళిపోతానని చెప్తున్నా. వీళ్ళు అట్టే వెళ్ళిపోయారు. ఆ ఓపిక నిజంగా అంత ఓపికగా ఉండి చేయడం అనేటువంటిది ఇంట్లో కూడా సహకరించాలి. ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కడికి పోయా. నిన్న గిరిజన కాలనీ ఇంటిని భోజనానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి ఒకటే ఫోన్లు, ఏంటి ఇతనంతా ప్యాకేజ్ తీసుకొని వస్తాను, ఈరోజు అదే తినేద్దాం అన్నారంట. మేము కూడా అక్కడే తిన్నాం. ప్రసాద్ సార్ కూడా వచ్చారు, అక్కడే తిన్నాం మేము కూడా. డాడీ ఎప్పుడు వస్తావు, ఇంకా 2 అవుతాం, ఇంకా ఎప్పుడు వచ్చేది నువ్వు అని. అంటే ఆకలికి వాళ్ళు కూడా అట్లా తిరుగుతాడన్నమాట. అంత కాబట్టి అంత డెడికేషన్ ఉన్న వ్యక్తి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం, దాంట్లో మేమంతా భాగస్వాములు అవ్వడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. సురేంద్రకి మంచి ఆరోగ్యాలు ఇవ్వాలి, మంచి ఐశ్వర్యాన్ని ఇవ్వాలి సురేంద్రకి. అతనికి ఆశలేమి పెద్ద ఉండవు, కార్యక్రమాలు చేయాలా, 10 మంది సంతోషంగా ఉంటే తనకు సంతోషం. తనకు ఆకలి కూడా మర్చిపోతాడు. ఎక్కడ నాకు అన్నదానం పోయినా కూడా ఎవరైనా ఆకలి తట్టుకోలేక అట్టుకొని తింటామో స్వీట్ తింటామో చేస్తుంటారు. ఇట్లా అట్లా కాదు, వాళ్ళందరూ తినాలా, తినేసిన తర్వాత కూడా తిన్న సందర్భాలు నేను ఎప్పుడు చూడాల, మనం చూశాను నేను. అంతేగాని అంత డెడికేటెడ్గా చేస్తాడు. నిజంగా ఆయనకి మంచి పేరు తీసుకురావాలంటే మాత్రం మీరు క్రమశిక్షణగా ఉండి ఆ కుట్టుకి ఎట్లా వస్తారో జాగ్రత్తగా మళ్ళీ ఇళ్ళకి వెళ్ళడం కానీ నేర్చుకోవడం కానీ, సురేంద్రకి చెడ్డ పేరు లేకుండా, ఇచ్చినటువంటి దాతలకి చెడ్డ పేరు లేకుండా ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని జరగాలని ఆశిస్తూ ఫోన్ వచ్చింది రోజు రాత్రి, అమెరికా నుంచి వచ్చింది ఆ ఫోన్. అమ్మాయి నా స్టూడెంట్, పేరు సరిగ్గా గుర్తురాలి. సార్ మీరు ఉన్నారా? ఉన్నాను.
నేను కావలికి వచ్చున్నాను సార్, మొక్కలు నాటాలా అని సురేంద్ర అనే ఒక సంస్థ చెప్పారు, మీరు రండి అన్న. సార్ నువ్వు ఎప్పుడు అమెరికా నుంచి వచ్చావమ్మా? సురేంద్ర నీకంటే తెలుసు. సరే మీరు రండి అన్న. వెళ్ళాము. ఇక్కడి నుంచి వెంకటరావు నగర్లోనే మొక్కలు నాటాము. ఆ అమ్మాయి అమెరికాలో ఉండి ఈ కార్యక్రమాలు చూసింది, ఈ సెల్లో. ఇప్పుడు అమ్మాయి రెగ్యులర్గా టచ్లో ఉంది, సహాయం చేస్తూ ఉంది. అంటే తన ఖ్యాతి ఆడదాకపోయింది. రెండో, ఒక అనాథ శవం. అనాథ శవాన్ని అసలు శవం దగ్గరికి మనం భయం పడతాం. అక్కడ పోయినా చెప్పులు ఆడ వదిలేసి ఆడ తిరిగి కాళ్ళు కడుక్కోలేదు. అటువంటిది ఒక అనాథ శవాన్ని దహన సంస్కారాలు చేశారు. చూడండి, ఒక బేబీ మొన్న పేద శవాన్ని కూడా దహన సంస్కారాలు చేశారు. అనాథ శవం ఒకటి, పేద శవం ఒకటి. మన ఈ మధ్య సడన్గా ఫస్ట్ పీరియడ్ ఉంటుంది నాకు. ఇప్పుడు కూడా పీరియడ్ ఉంది, వెళ్ళాలా. ఫస్ట్ పీరియడ్ ఉంటుంది, మధ్యాహ్నం ఫస్ట్ పీరియడ్ ఉంటుంది. మధ్యాహ్నం ఫస్ట్ పీరియడ్ 20 గంటలకు ఉండాలి. నేను అలా చాలా ఫాస్ట్గా వస్తున్నాను. బ్రిడ్జ్ ఫోన్ చేసి బ్రిడ్జ్ మీద ఉన్నాను. సార్ బ్రిడ్జ్ దిగండి అన్నాడు. కిందకి దిగాం. ఆటోలో ఆహార పొట్లాలు పెట్టుకొని ఉన్నాడు. ఆ బ్రిడ్జ్ కింద అన్నం లేక పడుకొని ఉన్నారు చాలామంది. వాళ్ళందరినీ తట్టి లేపాడు. లేపి ఆహారం ఇచ్చాం. ఒక ఆమె ఇక మంచినీళ్ళు అయ్యా అని. ఈయన పరిగెత్తుకుంటూ బ్రిడ్జ్ పైకి ఎక్కి ఆ అంగడి దగ్గర 20 రూపాయలు పెట్టి కెళ్ళి కొని పట్టించి ఇచ్చాడు. అది ఈయన కార్యక్రమాలు మీకు కొన్ని తెలిసేమో, అంటే కుట్టు శిక్షణ వరకు మీకు తెలిసేమో, కొన్ని మీకు తెలియనివి చాలా ఉన్నాయి. అంటే అనాథ శరణాన్ని దాన సంస్కారాలు చేయడం దగ్గర నుంచి, ఆహారం పంచడం దగ్గర నుంచి, ఇవి అనారోగ్యం వాళ్ళకి హాస్పిటల్ తెచ్చుకోవచ్చు. ఇకపోతే కుట్టు శిక్షణ కానీ ఇంకొక డ్రీమ్ ఉంది ఈయనకి. ఇది సక్సెస్ అయింది అనుకుంటున్నాను నేను. ఏదైనా అనాథ పిల్లల్ని స్కూల్ చదివిస్తూ, అంటే ఆ భోజనం పెట్టి చదివిస్తూ వాళ్ళని సంరక్షించారు. ఒక అమ్మాయితో స్టార్ట్ అయ్యింది అనుకున్న ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి పేరు గుర్తురావట్లేదు. మహిమ అనే అమ్మాయిని ఇప్పుడు మనం సంరక్షిస్తున్న సంస్థ తరఫున. ఇంకా మిగతా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ విధంగానే ఒక ఇల్లు లాంటివి చూసి వాళ్ళకి చదివించడం, అది కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.